పద్దటూరు మాది. ఇక్కడ మూసీ నదిపై వంతెన నిర్మించుకోవడానికి ఇంటికి 1000 రూపాయలు వేసుకున్నాము. ఈ మూసీ నదిపై వంతెన నిర్మించుకోవాలంటే చాలా పైసలు కావాలి. ఏరు దాటి బయటకు వెళ్ళి పొలం పనులు చేసుకోవాలంటే ఏరు వచ్చినప్పుడు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఏరు దాటినాక అవతల 100 ఎకరాలు సాగులో ఉన్నాయి. ఏరు వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పశువుల మేతకు కానీ పొలాలు చూసుకోవడానికి కానీ వేరే ఊరికి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన పొదటూరు గ్రామం నుంచి ఉరుకుపల్లి మరియు చౌటుపల్లి దాకా ఈ వంతెన ఉరుకుపల్లి మీదకి వెళ్ళి చౌటుపల్లి దాకా పోతుంది రోడ్డు. అందరికీ ఈ పక్కపన్న ఉన్న వారందరూ ఈ యొక్క వంతెన నిర్మాణం పూర్తయినాక అందరూ ఇదే విధానంగానే పోతారు. కాబట్టి మా యొక్క పెద్ద మనసు తాతల నుంచి కూడా ఒక చైతన్యవంత గ్రామం, ఉద్యమ స్ఫూర్తి గల గ్రామం. అదేవిధంగా ఇలాంటి పోరాటాలు కూడా ఎన్నో. ఒకప్పుడు మాకు రోడ్ కనెక్టివిటీ లేదు. ఎదురుగూడెం నుంచి మాకు ఊళ్ళకి రావడానికి కూడా మెయిన్ రోడ్ లేకుండే. దాన్ని కూడా అన్నారు మా పెద్ద మనుషులు అందరూ ముందుకు వచ్చి పారలు తీసుకొచ్చి బయట వ్యక్తులు కూడా అడ్డించరా, ఎదురు నిలిచి ఆ రోడ్డు పోసి అదే స్ఫూర్తితోటి ఇవ్వాల కూడా మాకు రోడ్ కనెక్టివిటీ లేదు. ఏంటంటే డెడ్ ఆఫ్ ది రోడ్ ఇది. మెయిన్ రోడ్ నుంచి ఊళ్ళకి వచ్చినామంటే ఊళ్ళ నుంచి మళ్ళీ ఎటు వచ్చినా అటు వెళ్ళిపోవాలి. అయితే ఈ యొక్క రోడ్డు మూసీ నదిపై చిన్న కల్వర్ట్ వేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మాకు చౌటుపల్ హైదరాబాద్ 40 కిలోమీటర్లు వచ్చేస్తుంది. చౌటుపల్లి వచ్చేసి ఒక 13 కిలోమీటర్లు వచ్చేస్తుంది. అదేవిధంగా అక్కడ పరిశ్రమలు ఉన్నాయి. మరియు ఇక్కడ మాకు ఒక 100 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. ఈ రోజు ఇలా ఒక ఏరు వచ్చిందంటే సాగు భూములన్నీ ఎండిపోతాయి. మా యొక్క పశువులన్నీ గుంజల మీద నిలబడి ఉంటాయి. కాబట్టి అన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా ఊరు అంతా చైతన్యమై ఈ యొక్క అందరూ సమిష్టితో ఎన్నో కార్యక్రమాలు చేసుకున్న సమిష్టితోటి. అదేవిధంగా ఈ రోజు కూడా ఈ ప్రధాన దారి వేయడానికి కారణం ఏంటంటే సమిష్టిగా ఈ యొక్క రోడ్ వేసుకున్నట్టయితే పిల్లల భవిష్యత్తు, పొలాల భవిష్యత్తు, మళ్ళీ ఒక్క గ్రామమే కాదు ఒక 2-3 మండలాల కనెక్టివిటీ కూడా మాకు ఇక్కడ లభిస్తుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు చేస్తున్నట్టు ఎన్నో కోట్ల సొంత నిధులు, కోట్ల డబ్బులు పెట్టి సామాజిక సేవలో ఎన్నో చేస్తున్నాడు. అదే మేము చేస్తున్నట్టు ఊరు గ్రామస్తులందరూ సమైక్యతంతో చేస్తున్నాం. కాబట్టి దీనికి మా ఎమ్మెల్యే గారు కూడా ప్రోద్బలం ఉంది. అతను కూడా మేము సార్ దగ్గరికి వెళ్తాం. మేము చేసుకునేటువంటి యొక్క కార్యక్రమాలు వారు కూడా స్పందిస్తారు. దానికి అనుగుణంగా ఇంకా రోడ్డుని బాగా డెవలప్ చేసుకుంటాం. ముఖ్యంగా దీనికి అన్న మేము ఇట్లా వేయాలి, రోడ్ వేయాలని మాకు జెడ్పీటీసీ గారు మా యొక్క అడాప్ట్ విలేజ్ ఇది సినాన్న గారిది, అతని యొక్క సహకారంతో అన్ని ఇలా ఊరు డెవలపే. కానీ ఇవాళ ఈ రోడ్డు ప్రధాన వంతెన కూడా ఇవాళ నిర్మాణం జరుగుతుందంటే అన్న సహకారంతో. ఆయన ముందున్నాడు. మేము ఏం అడిగితే పలానా కాడ పైపులు ఉన్నాయి, పలానా కాడ అవి ఉన్నాయా అని ఫోన్ చేయడం, మేము వెంబడి పైపులు తెచ్చుకోవడం. ఇవాళ తలా ఇవాళ ఇప్పుడు గుప్పుడు
నిజంగా ఇట్లాంటి ఊర్లు కూడా ఉన్నాయా అని, ఇట్లాంటి ఊర్లు నిజంగా ఉన్నాయా అంటందుకు ఈ పొద్దుటూరుకు భవిష్యత్తులో కూడా ఎవరైనా తిరిగి వచ్చి ఇట్లాంటి ఊర్లు ఉంటాయని చెప్పి తిరిగి వచ్చి చూసేటువంటి రోజులు తొందరలోనే ఉంటాయని మేము నమ్ముతా ఉన్నాం.